అర్జునుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే కోరిక కోరాడు. ఏమనంటే సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత. కృష్ణ ఒక్కసారి రెండు సేనల మధ్యకి రథాన్ని తీసుకెళ్ళి నేను అందరిని ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఆయన కోరిక మీద కృష్ణుడు, ఆయన రథసారిది అయి ఉన్నాడు, వెళ్ళి తీసుకెళ్ళాడు. మధ్యలో తీసుకెళ్తే వెంటనే అర్జునుడు దిగి అక్కడ ఉన్న బంధువులందరినీ చూస్తున్నాడు. ఒక పక్క నుంచి భీష్మ ద్రోణాదులను చూస్తున్నాడు. చూసి గాంధీవం ఏదైతే అస్త్రం ఉందో దాన్ని విడిచిపెట్టి నేను యుద్ధం చేయను, వీళ్ళందరినీ చంపి నేను రాజ్యాన్ని పొందాలని కోరిక లేదు కృష్ణ, నేను యుద్ధం చేయనని కూర్చుండిపోతే బాధతో ఉన్నాడు, చాలా శోకగ్రస్తుడైనాడు. ఆయన శోకాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని దూరం చేయడానికి భగవంతుడు ఏదైతే పలికాడో అదే భగవద్గీత. మొదటి విషయం ఏం తెలియజేశాడంటే భగవంతుడు, జాతస్య హి ధ్రువర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అర్జున, పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం మరణించిన వెంటనే జన్మం పుట్టుక తప్పదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎన్నోసార్లు పుట్టాం, ఎన్నోసార్లు జన్మించాం. అర్థం ఎన్నోసార్లు మరణించాం, పుట్టాం.